సో అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మధ్య అక్కడక్కడ తిరుగుతూ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుగుతూ యువకులైతే చదువుకోవాలి, రాజకీయాలకు రావద్దు అని చెప్పేసి ఇండైరెక్ట్‌గా చెప్తున్నారు. అంటే డైరెక్ట్‌గానే చెప్తున్నారు. చదువుకొని ఉద్యోగాలు చేయాలి అని చెప్తున్నారు. అంటే యువకులు ఇప్పుడు ఉన్నటువంటి యువత రాజకీయాలకు రావద్దా అనేది ఒక ప్రశ్న. రాజకీయాల్లో యువత రాకపోతే రేవంత్ రెడ్డి లాంటి ఓటుకు నోటు దొంగలు ముఖ్యమంత్రి అవుతారు, చూస్తున్నాం మనం. ఇప్పుడు యువత రాజకీయాల్లోకి రావద్దు, చదువుకోవాలంటే ఏం చేయాలి? మనం ఒక విజన్ పెట్టుకోవాలి, ఒక జాబ్ క్యాలెండర్ పెట్టుకోవాలి. విలేజ్లలో లేకుంటే పల్లెటూర్లలో వాళ్ళు చదువుకు దూరం అయితే అక్కడ విద్యను స్టాండర్డ్ చేయాలి. నువ్వు స్కూల్లోనే ఒక టీచర్తోనే 4 క్లాసులు చెప్పిస్తావు. ఆ పక్కనే ఉన్న స్కూల్ మూతపడుతుంటే పిల్లలందరూ ప్రైవేట్ స్కూల్లోకి వెళ్తుంటే ఆ స్కూల్ మీద చర్యలు తీసుకోరు. లేకుంటే ప్రభుత్వ పాఠశాలను ఏ రకంగా డెవలప్ చేయాలో అది ఆలోచించరు. మరి ఆ స్థానిక అంటే జిల్లాలలో కానీ, జిల్లా కేంద్రాల్లో కానీ, నియోజకవర్గ కేంద్రాల్లో కానీ ఒక డిఎస్సి కోచింగ్ సెంటర్ పెట్టాలి, లేకుంటే ఒక సివిల్స్ కోచింగ్ సెంటర్ పెట్టాలి. అట్లా ప్రతి ఒక్కటి విద్యకు సంబంధించిన ఏర్పాట్లు ఎప్పటికప్పుడు చేయాలి. తర్వాత నువ్వు ప్రతి ఒక్క జాబ్ క్యాలెండర్ తీస్తే ఆ విద్యార్థి అనేది ఏం చేస్తాడు, నేను డిగ్రీ అయిన తర్వాత, పీజీ అయిన తర్వాత జేఎల్కి ప్రిపేర్ అవ్వాలా, డిఎల్కి ప్రిపేర్ అవ్వాలా, గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలా, డిఎస్సి ప్రిపేర్ అవ్వాలి, ఏందనేది వాళ్ళకు ఒక ప్లాన్ ఉంటుంది. నువ్వు ఏది చేయవు. వాళ్ళు ఏం చేయాలి అంటే, నువ్వు రాజకీయాలు రావద్దంటే మేము కేసీఆర్ గతంలో గొర్రెలు బర్రెలు పంచినట్టు మీరు కూడా ఏమైనా కొత్త కార్యక్రమం చేసి అక్కడే బానిసలుగా మీ మీద మా మీద పెత్తనం చేయడానికి మీరే రాజకీయాలు చేయాలి, మీరే సీఎంలు, పిఎంలు, అన్ని మంత్రి పదవులు అందరూ మీకే. మొన్న చూసుకుంటే నామినేటెడ్ పోస్టులు అన్ని రెడ్లకే ఇచ్చుకున్నావు. ఇదే నన్ను చేసేది. మేము చదువుకోకుండా ఆడ అంటే విలేజ్లలో లేకుంటే అడవులకు పోయి ఇక బానిసత్వము ఏదో చిన్న కూలీ పనులు చేసుకోవాలని నీ ఉద్దేశం. చదువుకోవాలంటే ఒక పక్కా విజన్ అనేది ఏర్పాటు చేయాలి కదా, ఒక జాబ్ క్యాలెండర్ అనేది తీయాలి కదా. ఏం తీయకుండా మీరు చదువుకోవాలి అంటే ఎట్లా చదువుకుంటారు? ఏ ఉద్యోగాల కోసం చదువుతారు? డిగ్రీలు చేసి తర్వాత రోడ్ల మీద తిరిగే కంటే ముందే ఏం పని చేసుకోవాలని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా. అంటే మీరు ఏం ఆలోచిస్తున్నారు అంటే, కింది వర్గాలు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో మీరు ఎక్కడే ఏదో కూలినాలి పనులు చేసుకోవాలి. లేదు మేము చదవమని అంటాం. ఒక సామెత ఉంది, ఆకలైన ఆవుకట రేగు మండ తీసుకొచ్చి పెట్టిరంట. అంటే దానికి ముళ్ళు ఉంటాయి. ఇది తినలేదు, పెట్టకపోతే నా తప్పు, తినకపోతే నీ తప్పు. అట్లా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వము. మేము చదువుకోమంటున్నావు, చదువుతారా లేదా అంటే ఎక్కడ అవకాశాలు ఉండవు, మౌలిక సదుపాయాలు ఉండవు, బడ్జెట్ ఉండదు, ఏది ఉండదు. కానీ మీరు మాత్రం చదువుకోవాలని మీటింగ్లలో, బహిరంగ సభల్లో ఊపుడు దంపుడు ఉపన్యాసాలు ఇస్తారు తప్ప వానికి ప్రత్యేకమైన బడ్జెట్ కానీ, నోటిఫికేషన్లు కానీ ఏది ఉండదు. అంటే ఏంది, మీరు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు. మీరు అధికారంలో ఉండాలి, రాష్ట్ర బడ్జెట్ని కొల్లగొట్టాలి, ఇది మీ ఉద్దేశం తప్ప ప్రజలను కానీ, విద్యార్థులను కానీ, లేకుంటే యూనివర్సిటీలను కానీ ఉద్ధరించే కార్యక్రమం ఏది లేదు మీ దగ్గర.